ఇది మన వినాయక చవితి వ్లాగ్ పార్ట్ 2 అనమాట. సో ఈ వ్లాగ్లో అంతా పూజ చూడబోతున్నారు. పూజలో వాయిస్ కొంచెం క్లారిటీ లేదు కదా, మళ్ళీ మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట అండి. ఓం శ్రీ మహాగణపతిదేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానసమర్పయామి ఆవాహయామి ఆవాహనసమర్పయామి సింహాసనార్థం అక్షతాం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్థాపయామి ఆపోహిష్ట వైభువః తానుజాతన వైన జగసి యోషిత మురసః తస్మై తేనః యుష్టిర్మాత్రః తస్మా అనంగమ యక్షయ జిన్మద ఆపో జనయ తాచనః. ఓం శ్రీ మహాగణపతిదేవతాభ్యో నమః సిద్ధర్ఘ సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం సమర్పయామి. ఈ విధంగా మన వినాయకుడికి అన్ని ఉపచారాలు చేసుకుంటాం మేడం. ధ్యానం, ఆవాహనం, ఆసనం, ఆ తర్వాత స్వామివారికి కాళ్ళకి చేతులకి నీళ్లు, ఇంకా స్వామివారికి ఇంకా చేయబోయే అభ్యంగ స్నానము, ఆ తర్వాత వస్త్రము, యజ్ఞోపవీతము, ఇంకా గంధము, పుష్పము, దీపం, ధూపం, నైవేద్యం, హారతి, ఈ విధంగా మనం షోడశోపచారాలు చేసుకుంటాం అనమాట అండి. ఇప్పుడైతే మీకు స్నానం వరకు చూపించాను. ఆ తర్వాత మనకి స్వామివారికి గంధం చూపించాను అనమాట. గంధం అంటే ఒక పువ్వులో గంధం ఉంచేసి అక్కడ పెడతాం అనమాట అండి. సో ఇట్లా మనకి గంధం పరికల్పయామి. తర్వాత స్వామివారికి ఆభరణం సమర్పయామి ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతిదేవతాభ్యో నమః పుష్పం పూజయామి. అదంగ పూజ చేసుకుంటాం అనమాట. అదంగ పూజలో మనకి బుక్లో ఉంటుంది. సో ఆ విధంగా అదంగ పూజ చేసుకోవచ్చు. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి ఏకదంతాయ నమః గుల్ప పూజయామి శూర్పకర్ణాయ నమః జానుం పూజయామి విఘ్నరాజాయ నమః జింగే పూజయామి అఘవాహనాయ నమః ఉరుం పూజయామి హేరంబాయ నమః తటిం పూజయామి లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం లంబోదరాయ ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి గణేశాయ నమః హృదయం పూజయామి స్థూలకంఠాయ నమః కంఠౌ పూజయామి స్కందాగ్రజాయ నమః స్కందో పూజయామి పాశుహస్తాయ నమః హస్తౌ పూజయామి గజభక్తాయ నమః భక్తం పూజయామి విఘ్నహంత్రాయ నమః నేత్ర పూజయామి శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి బాలచంద్రాయ నమః లడం పూజయామి సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః సర్వంగన్యాని పూజయామి. ఇది అంగ పూజ అనమాట. స్వామివారికి ప్రతి ఒక్క అంగాన్ని మనం శుద్ధిస్తూ పూజ చేసుకుంటాం. నెక్స్ట్ మనకి స్వామివారికి పత్ర పూజ అనమాట అండి. పత్రి పూజ అంటే 21 రకాల పత్రితో పూజ చేసుకుంటాం కదా, అది ఇప్పుడు చేస్తాం. ఓం శుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బ్రోతిపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిలపత్రం పూజయామి. ఓం గజానాయ నమః దుర్వాగ్యపత్రం పూజయామి. హరవే నమః దత్తురపత్రం పూజయామి. లంబోదరాయ నమః బద్రీపత్రం పూజయామి. ఓం గ్రహాగ్రజాయ నమః అవాపవర్గపత్ర పూజయామి. ఓం గజకర్ణికాయ నమః తులసిపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చౌపత్రం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః సింధూరపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇవ్వక్తాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం శతసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశాయ నమః ఏకవంచపత్రాన్ని పూజయామి. సో ఇలా మనకి 21 రకాల పత్రితో మనం పూజ చేసుకుంటామండి. 21 పత్రి లేని వాళ్ళు కనీసం మనం మన దగ్గర ఉన్న గరికతో కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఎందుకు పూజ చేస్తామంటే, మనలో ఆకుల్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అండ్ ఆల్సో మనకి మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి కదండి. సో వాటిని మనం ఇది రైనీ సీజన్ కాబట్టి ఎక్కువ జబ్బులు పడుతూ ఉంటారు. సో అది పీల్చడం వల్ల ఏమవుతుందంటే మనకి మంచి ఆక్సిజన్ వాల్యూస్ వస్తాయని చెప్పేసి మనకి ఇలా పూజ చేసుకుంటామని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. సో ఇలా స్వామివారికి పత్రం పూజ చేస్తాం. ఈ పత్రిని మనం నీళ్ళలో కానీ లేకపోతే మొక్కల్లో కూడా వేసుకోవచ్చు, కంపోస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్వామివారికి అష్టోత్తరం చేసుకుందామండి. ఓం గజానాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం త్రైమాత్రికాయ నమః ఓం ప్రజ్ఞేదవే నమః ఓం త్రిముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతవే నమః ఓం సుప్రసిద్ధాయ నమః ఓం బలరామోచకాయ నమః ఓం వాక్తవే నమః ఓం శృంగరణే నమః ఓం ఆస్త్రోత్సలాయ నమః ఓం శిఖికర్ణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం సుఖనిదాయ నమః ఓం సురాసరాజ్యే నమః ఓం మహోదరాయ నమః ఓం సురదక్షికాయ నమః మహాగణపతే నమః ఓం మాన్యాయ నమః ఓం మహామాలాయ నమః ఓం మహాబలాయ నమః హేరంబాయ నమః లంబోదరాయ నమః ఓం హయగ్రీవాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మాన్యాయ నమః మంగళస్వరూపాయ నమః ఓం ప్రజ్ఞాయ నమః ఓం ప్రమదకాయ నమః ప్రాజ్ఞాయ నమః విఘ్నకర్త్రే నమః విఘ్నాంత్రే నమః విశ్వనేత్రాయ నమః ఓం అవ్యాయ నమః ఓం కంజరోచర భంజనాయ నమః ఓం వటవే నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం శాంతిమతే నమః ఓం ఋతవే నమః ఓం కామినే నమః ఓం కపిలాదప్రియాయ నమః ఓం అప్యాకృతశవపాకుపరాక్రాయ నమః సత్యధర్మాయ నమః
सत्संकल्पाय नमः ओम चला संप्रदाय नमः पुष्टाय नमः ओम ओम पुष्करोच्चवारिणे नमः अगम अग्रगण्याय नमः ओम मंत्रपतवे नमः ओम चार्मिकर प्रभावे नमः ओम सर्वयुक्ताय नमः ओम सर्वज्ञवारिणे नमः ओम सर्वविद्याकारिणे नमः सर्वसयुक्ताय नमः सर्वसिद्धिप्रदायकाय नमः ओम सर्वसिद्धे नमः ओम पंचहस्ताय नमः ओम महोदयाय नमः ओम महावीराय नमः कुमार गुरुवे नमः ओम अधोक्षकाय नमः ओम श्रीमते नमः ओम पार्वतीन्द्राय नमः प्रभावे नमः सच्चय नमः ओम महेश्वराय नमः ओम मणिमाणिकमेकलाय नमः दिव्यांबराय नमः ओम सप्तासरे नमः सुजिष्ठाय नमः ओम सनातने नमः ओम विघ्नराजिने नमः ओम विष्णवे नमः ओम ब्रह्मचारिणे नमः ओम जप विष्णवे नमः ओम भक्तवीर ओम भक्तजीविताय नमः ओम जितमग्न विग्रहाय नमः ऐश्वर्यकारकाय नमः ज्ञान विज्ञान नमः यक्षकिन्न सेवताय नमः गौरीसुताय नमः बलाय नमः ओम बलोदकाय नमः ओम गणाधिपाय नमः ओम गंभीरनादाय नमः ओम वटवे नमः ओम अभीष्टप्रदाय नमः ओम भक्तिदाय नमः भवगम्याय नमः ओम कल्याणगुरवे नमः ओम उन्मत्तवेशाय नमः ओम परज्ञाय नमः ओम संस्कृतवे नमः ओम सप्ता जगादश गदाधराय नमः ओम सर्वेश्वर संप्रदाय नमः ओम अकंतचिंताद प्रभवे नमः विघ्नेश्वराय नमः ओम भक्ता पारिजातप्रदाय नमः ओम विघ्नेश्वराय नमः विनायकाय नमः सद्प्रदायकाय नमः ओम सुमुखाय नमः ओम एकदंताय ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः लंबोदराय नमः ओम विकटाय नमः विघ्नराजाय नमः ओम विघ्नराजाय नमः ओम विनायकाय नमः ओम श्री महागणदेवताभ्यो नमः పుష్పాన్ని పూజయామి. ఈ విధంగా మనం పుష్పాలతో స్వామివారికి పూజ చేసుకుంటామండి. పుష్పాలతో పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం, హారతి. సో మనకి నైవేద్యం విషయంకి వస్తే స్వామివారికి బెల్లం ముక్క కావచ్చు, లేకపోతే అటుకులు బెల్లం కలిపి పెట్టచ్చు, అటుకులు పెట్టచ్చు, అండ్ ఆల్సో కొబ్బరికాయ కొట్టచ్చు, దోస పండు పెట్టచ్చు. ఈ విధంగా శ్రీ మహాగణపతాభ్యో ప్రత్యక్ష దీపం దర్శయామి. సాధ్యం తివత సంయుక్తం భైనాయుతం మయః గృహాణమంగళం దీపం ఈశ్వరపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణపతాభ్యో నమః. దీపం సందర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత స్వామివారికి నైవేద్యం అనమాట అండి. చెప్పాను కదా నైవేద్యం ఏం పెట్టుకోవాలో, చాలా పెట్టేసుకోవచ్చు నైవేద్యం. నైవేద్యం వచ్చేసి మనకి గాయత్రి మంత్రంతో స్వామివారికి నైవేద్యం పెడతాం అనమాట. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దివ్యశ్రీమహి ధియో యోన ప్రచోదయాత్ సత్యం దర్పేణ అమృతపిస్తమసి. ఓం శ్రీ మహాగణపతిదేవతాభ్యో నమః. అప్పుడు మీరు ఏం నైవేద్యం పెడితే దాని పేరు చెప్పుకోవచ్చు. ఉండ్రాళ్ళు, మోదకాలు, లేకపోతే గుడం అని చెప్పచ్చు. గుడం అంటే మనకి బెల్లం ముక్క అనమాట. సో ఇలా ఏదైనా మనం చెప్పచ్చు. సో స్వామివారికి నైవేద్యం పెట్టుకోవచ్చు అనమాట. ఈ ధూపదీప నైవేద్యాలు అయిపోయిన తర్వాత స్వామివారికి ఇంకా తాంబూలం సమర్పించాలండి. తాంబూలం కూడా చాలా స్పెషల్ అనమాట. ఏ దేవుడికైనా కూడా తాంబూలం చాలా స్పెషల్గా ఉంటుంది. సో తాంబూలం ఖచ్చితంగా మనం సమర్పించాలన్నమాట. భోగి ఫలయస్ కర్పూర నాగవల్ధలయుతం ముక్తాశూలం తమాయుక్తం తాంబూలం దిగోహ్యతాం. ఓం శ్రీ వసదనాగకృష్ణ దేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలాత్తమక్షం సమర్పయామి. మనం ఆకు ఒక్క అని పెట్టి లేకపోతే అక్షంతలు కూడా సమర్పించవచ్చు అనమాట. సో ఇక్కడ నేను నైవేద్యం పెడుతున్నాను. తర్వాత తాంబూలం అనమాట. ఆ తర్వాత స్వామివారికి మంగళ నీరాజనం. మంగళహారతి అప్పుడు ఏదైనా మనం స్వామివారికి కావాల్సిన పాట పాడుకోవచ్చు, లేకపోతే మనం సర్వమంగళ మాంగళ్య అనొచ్చు, లేకపోతే ఏదైనా మనకి ఒక స్తోత్రంతో మంగళహారతి ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ యాక్చువల్గా అయితే మీకు పాట పాడిన పాట మీకు లైక్ కాపీరైట్ పెట్టింది చెప్పేసి దాన్ని బ్లాక్ చేయడం జరిగింది అనమాట. అందుకే మామూలుగా మంత్రంతోనే మీకు హారతి ఇవ్వడం జరుగుతుంది. తాంబూలం వచ్చేసాను. ఇప్పుడు హారతి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వారసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఇలా స్వామివారికి ఫస్ట్ పంచహారతి తెచ్చుకున్నాను. ఇక్కడ పంచహారతి ఉంది కదా, పంచహారతి తెచ్చుకున్నాను. తర్వాత కర్పూర హారతి ఇచ్చాను అనమాట. మన దగ్గర ఏముంటే వాటితో కూడా హారతి ఇవ్వచ్చు. సో నాకైతే పంచహారతి చాలా ఇష్టము, అందుకే పంచహారతి ఫస్ట్ హారతి ఇచ్చాను. నెక్స్ట్ కర్పూర హారతి ఇచ్చాము అనమాట. కర్పూర హారతి ఎందుకు హారతి ఇస్తామంటే మనం ముందే ఒక స్వామివారికి ఒక తలకు దిష్టి అంతా కూడా పోతుందని చెప్పేసి మనం ఇలా హారతి ఇస్తాం అనమాట. అండ్ మనకు కూడా కళ్ళకి చాలా మంచిది. సో అలా హారతి తీసుకోవడం చాలా మంచిది అని చెప్పేసి, కాంఫర్ అనేది మన కళ్ళకి మంచిది కాబట్టి సో ఇలా హారతి ఇస్తామని చెప్పేసి సైంటిఫిక్ పరంగా కూడా చెప్పొచ్చు అనమాట అండి. ఇలా మన వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నామని అనుకుంటున్నాను. అందరూ కూడా బాగా చేసుకున్నాను అనుకుంటున్నాను. సో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అండ్ ఇంకా పూజ కూడా కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మనకి స్వామివారికి మంత్రపుష్పం ఇస్తాం అనమాట. మంత్రపుష్పం కూడా చాలా చిన్నగా అయిపోతుంది, కొంతమంది చాలా పెద్దగా చేసుకోవడం. చిన్న మంత్రపుష్పం కూడా ఉంటుంది. సింపుల్గా మీకు అది చెప్తాను ఇప్పుడు. సో మనకి నీరాజనం అయిపోయింది. నెక్స్ట్ స్వామివారికి మంత్రపుష్పం అనమాట అండి. ఓం రాజాయ ప్రసన్న వైశ్వనాయ సమేక మాంక మకామాయ మహ్యం
కామేశ్వరో వై శ్రవణధాతు కుబేర విశ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్ బ్రహ్మ, ఓం తత్ వాయు, ఓం తదాత్మ, ఓం తత్ సత్యం, ఓం తత్ సర్వం, ఓం తత్ పూర్వ నమః. ఓం శ్రీ మహాగణపతిదేవతాభ్యో నమః. మంత్రపురుషయామి. తర్వాత స్వామివారికి ఛత్రము, చామరము, ఆ తర్వాత మిగతా ఉపచారాలు చేస్తాను అనమాట. ఓం శ్రీ మహాగణపతిదేవతాభ్యో నమః. చక్రమాచార్యామి, చామరం బీజయామి, నృత్యం దర్శయామి, గీతం ఘోషయామి, బాజ్యం ఘోషయామి, అశ్వరణావాహయామి, గజరణావాహయామి, నందీశ్వరోహయామి, శివనారోహయామి. ఇలా అన్ని ఉపచారాలు చేసుకుంటాం. ఇకపోతే మీ పందిరిలు చూడబోతున్నానండి. మా ఇంటి దగ్గరలో ఉన్న పందిరిలను కూడా మీకు చూపించబోతున్నాను. ఇది మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడు గుడి అనమాట. చాలా ఫేమస్ వినాయకుడు. ఇక్కడ స్వామివారి కోరికలన్నీ కూడా తీరుస్తారు. సో ఇది మాకు బజార్లో ఉన్న వినాయకుడు అండి. సో ఈ పందిర్లన్నీ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే, జనరల్గా వినాయక చవితికి ఒక నియమం ఉంటుంది అనమాట. 1 లేదా 9 లేకపోతే 11, 16 వినాయకుడు చూడాలని చెప్పేసి మనకి ఒక నియమం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కూడా మీరు చూస్తారని చెప్పేసి మీకు ఈ విధంగా మీకు షేర్ చేస్తున్నాను అండి. సో మా ఇంటి దగ్గర పందిర్లన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఇది ఒక లైక్ సెటప్ అనమాట. ఈసారి చాలా బాగా చేస్తున్నారు వినాయకుడు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెటప్ చేస్తున్నారు. మా ఇంటి దగ్గర కైలాసంలో వినాయకుడు పెట్టినట్టు పెట్టారు. అండ్ ఆల్సో ఇట్లా పెద్దగా వెనకాల ఈ ఛత్రపతి శివాజీ అన్నట్టు పెట్టారు. ఇట్లా చాలా రకాలుగా వినాయకులు పెట్టారనమాట. ఇది ఖైరతాబాద్ వినాయకుడు కూడా హైదరాబాద్లో చాలా ఫేమస్ కదండి. సో అది మీకు షార్ట్ రూపంలో పెట్టడానికి ట్రై చేస్తాము. ఇప్పుడైతే మీరు కొన్ని వినాయకులను చూసేయండి. సో ఈ వినాయకుడిని చూస్తూ మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అలాగే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా వినాయకుడు పెట్టారు. బట్ చాలా మంది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పెట్టేశారు. దానికి మనం ఏం చేయలేము. సో నెక్స్ట్ ఇయర్, అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ కానీ అందరం కూడా మట్టి వినాయకుడిని పెట్టడానికి ప్రయత్నిద్దామండి. మట్టి వినాయకుడు చాలా శ్రేష్టము. అంటే లైక్ ఏంటంటే కమ్ముని డికంపోజ్ అయిపోతాయి కాబట్టి మట్టి వినాయకుడు ఇప్పుడు చాలా బాగుంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో చూద్దాం, నెక్స్ట్ ఇయర్కి అట్లీస్ట్ అలా ప్లాన్ చేద్దాము. సో ఇప్పుడైతే మీరు అన్ని వినాయకుడిని చూసేసుకోండి. స్వామివారిని మనస్ఫూర్తిగా మీకు ఇష్టమైన కోరికలు కోరుకోండి. నెక్స్ట్ ఇయర్కి అలా తీరిపోతాయని చెప్పేసి ఖచ్చితంగా మనం హోప్ చేద్దామండి. సో ఒక్కొక్క అంటే అన్ని వినాయకుడిని చిన్న చిన్న క్లిప్స్ కింద తీసామన్నమాట. సో అందుకే ఇట్లా మీకు ఉంటుంది. లైక్ లడ్డూస్ అయితే వేలంపాట వేస్తారు కదా, సో ఇలా అనమాట. మా ఇంటి దగ్గర లడ్డూలు వేలంపాట వేస్తూ ఉంటారు. స్వామివారి కళ్ళు, ముక్కు ఎంత డీటెయిల్గా ఉన్నా చూసారు కదా. సో ఇట్లా ఒక్కొక్క వినాయకుడు ఉంటుంది. మా పుష్కర ఘాట్లో వినాయకుడు చాలా ఫేమస్ అనమాట. సో ఆ వినాయకుడికి అయితే యాక్చువల్గా సార్ పుష్కర ఘాట్లో అయితే వినాయకుడు మనకి పసుపుతాళ్ళు వినాయకుడు పెట్టారనమాట అండి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా పెడుతూ ఉంటారు. ఈ ఇయర్ మనకి పసుపుతాళ్ళు పెట్టారు. అంటే స్వామివారికి మొత్తం పసుపుతాళ్ళతో వినాయకుడి కింద చేశారనమాట. సో ఎంత అద్భుతంగా ఉన్న స్వామివారు అంటే ఇక్కడ స్వామివారికి లేడీ గెటప్ వేశారనమాట. అంటే విఘ్నేశ్వరి కింద స్వామివారిని ఇక్కడ అలంకరించడం జరిగింది. లైటింగ్స్ అంతా కూడా అవసరం ఉన్నాయి. మా రాజమండ్రిలో ఫస్ట్ ఫేమస్ అయితే పుష్కర్ గౌడ్ అనమాట అండి.